సినీ రంగంపైన కూటమి నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పోసానిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన కామెంట్స్ వెనుక ఎవరున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. వైసీపీ ఆదేశాలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా, లేకపోతే తన సొంత అభిప్రాయాలను వ్యక్తపరిచారా అనే విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే మీడియా ముందు మాట్లాడారా అని ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. విచారణకు ముందు ఆయనను స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. సార్ పోసాని గారు ఏమంటారు మీ అరెస్ట్ మీద? మీరు సైరానా రైట్గా గత వైసీపీ హయాంలో అటు సినీ రంగం పైన కూటమి నేతలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పోసాని. ఇక కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. ఇక ఓవరాల్ గా పోసాని ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో ఇక వాటికి సంబంధించి ఆయన్ని పోలీసులు ఈ రోజు విచారణ చేపట్టారు. ఇక పలు ప్రశ్నల వర్షం ఆయన పైన కురిపించినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఏదైతే కామెంట్స్ చేశారో వాటి వెనుక ఎవరైనా ఉన్నారా అనే తీరులో కూడా పోలీసులు విచారణ అనేది కొనసాగిస్తున్నారు. ఎవరున్నారు ఈ విషయం పైన అనే ఆరా కూడా పోలీసులు తీస్తూ మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి దామోదర్ తో మాట్లాడదాం. రైట్ దామోదర్, మనం పోసానిని ఇప్పటికే పోలీసులు విచారణ జరిపించడం మనం చూస్తున్నాం. అయితే ఎటువంటి ప్రశ్నలను పోసానికి వేయటం జరిగింది పోలీసులు? ఆయన దగ్గర నుంచి సమాధానాలు ఏ విధంగా రావటం జరిగింది? డీటెయిల్స్ ఏంటి దామోదర్? కూటమి నేతలను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో ఏదైతే ఓబులవారిపల్లిలో నమోదైన కేసుకు సంబంధించి అన్నమయ్య జిల్లా పోలీసులు నిన్న సాయంత్రం 8:45 హైదరాబాద్లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా ఇటు ఓబులవారిపల్లికి 1 గంట క్రితం తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన్ను వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన్ను విచారిస్తున్నారు. అయితే కేసుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు గతంలో చోటు చేసుకున్నాయి, నీవు సొంతంగానే ఈ విషయంలో విమర్శలు చేసావా, లేకపోతే దూషించావా, ఎక్కడి నుంచి ఏదైతే ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే దాన్ని చదివావా, ఎందుకు అసభ్యంగా దూషించాల్సి వచ్చింది, అలాంటి పదజాలాన్ని ఎందుకు వాడావా అన్న విషయాలతో ఏదైతే పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆయన్ని విచారిస్తున్న పరిస్థితి. మొత్తం మీద రైల్వే కోడూరు డివిజన్కి సంబంధించిన పోలీసులు మొత్తం అక్కడికి చేరుకున్నారు. అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం అక్కడికి చేరుకున్న ఏదైతే పోసాని కృష్ణమురళి ప్రస్తుతం పోలీసుల విచారణలో 1.5 గంటల పాటు ఆయన విచారిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇందుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. మరికొంతసేపట్లో అక్కడ విచారణ పూర్తి అయిన తర్వాత ఏదైతే రైల్వే కోడూరులోని సీనియర్ సివిల్ జడ్జి వద్ద ఆయన్ను హాజరుపరిచే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించి గతంలో ఇప్పటికే ఆయన మీద పలు కేసులు నమోదైన పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి BSN 111 196 353 299 336 4 341 61 2 సెక్షన్ల కింద ఆయన పైన కేసులు నమోదైనాయి. దీంతోపాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పైన కూడా అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు పోసానిపై మరో కేసు నమోదైంది. ఇదే విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి యాదమరిలో ఒకటి, అదేవిధంగా సూళ్ళూరుపేటలో ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి సూళ్ళూరుపేటలో ఒకటి, దీంతోపాటు తిరుపతి జిల్లాకు సంబంధించి పుత్తూరులో కూడా ఆయన మీద కేసులు నమోదైన పరిస్థితి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు నమోదైంది. బాపట్ల, మంగళగిరి, అనంతపురం, చిత్తూరు, ఈ యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో కేసులు అతని మీద ఫిర్యాదులు ఉన్నాయి. దీనికి సంబంధించి కేసుల నమోదుతో పాటు విచారణ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఈ సెక్షన్ల కింద 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నందువల్ల ఆయనకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ ఏదైతే మరి పీటీ వారెంట్ వేసి మిగతా స్టేషన్లకు సంబంధించిన పోలీసులు ఇక్కడికి వచ్చి ఆయన అదుపులోకి తీసుకుంటారా అన్న విషయం మీద కూడా చర్చ నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన సుదీర్ఘంగా విచారిస్తున్న పరిస్థితి. ఏదైతే నువ్వు మీడియాతో 2019కి ముందు మాట్లాడాడో, ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు ఏ సమావేశం పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం ఏర్పాటు చేసినా అక్కడ ఏదైతే అసభ్యకరమైన పదజాలంతో అటు టీడీపీ నేత ఏదైతే చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, అదే జనసేన నేత అప్పటి ఏదైతే ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అసభ్య పదజాలాన్ని వాడడమే కాకుండా వారి కుటుంబ సభ్యుల మీద సైతం అసభ్యంగా మాట్లాడిన వీడియోస్తో ఏదైతే ఏకంగా పలుసార్లు అప్పట్లో ఇటు ఏదైతే జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎక్కడా
కేసులు నమోదు కాలేదు. అప్పట్లో ఉన్న అధికార పార్టీ అండదండలు ఉండడం వల్ల కేసులు నమోదు కాలేదని ప్రస్తుతం మనతో ఏదైతే ఫిర్యాదుదారుడైన మణి అన్నారు. మణి మాట్లాడుతూ ఈ విషయం గురించి గతంలో తాను అనేక సార్లు తమ నాయకుడి మీద ఏదైతే పవన్ కళ్యాణ్ను అసభ్యంగా మాట్లాడిన ప్రతిసారి సాక్ష్యాధారాలతో సహా పలు స్టేషన్ల చుట్టూ తిరిగినప్పటికీ ఏ రోజు అప్పట్లో పోలీసులు కేసు తీసుకోలేదు. ప్రస్తుతం కూడా తాను కేసు పెట్టి చాలా రోజులైంది. తర్వాత 24వ తేదీ మరోసారి కేసు పెట్టడంతో పూర్తిగా వీడియో ఆధారాలతో సహా తాను ఇచ్చాను, అందువల్ల ఈ కేసు నమోదైందని కూడా చెప్తున్నాడు. మొత్తం మీద చూస్తే మరో కేసు ఏదైతే ప్రస్తుతం రైల్వే కోడూరులో కూడా మరో కేసు అతని మీద నమోదైన పరిస్థితి. మొత్తం మీద 26 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమూర్ల మీద నమోదయ్యాయంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మొదటి అరెస్టు తర్వాత ఇంకా ఎన్నిసార్లు ఆయన్ను పీటీ వారెంట్ మీద ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించే అవకాశం ఉంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా ఏదైతే హైకోర్టులో ఫిల్ దాఖలు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం కేసులన్నీ ఒకే చోట విచారించాలి, అన్ని కేసులు అవసరం లేదని అని అతని తరఫు లాయర్లు ఇప్పటికే హైకోర్టులో ఫిల్ దాఖలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు వైసీపీ నేతలు స్థానిక వైసీపీ నేతలు ఇప్పటికే అటు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని అతని కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వారిని ఎవరిని లోపలికి అనుమతించలేదు, న్యాయవాదులను సైతం లోపలికి అనుమతించలేదు, కేవలం అతన్ని ఒంటరిగానే విచారిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు రైల్వే కోడూరు పోలీస్ ఏదైతే కోర్టు వద్దకు ఇప్పటికే అందరూ చేరుకుంటున్నారు. పోసాని కృష్ణమూర్తి అరెస్టు తర్వాత జరుగుతున్న పరిణామాల్లో బెయిల్ వస్తుందా రాదా అన్న మీమాంస ఉన్నప్పటికీ ఏదైతే 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నందువల్ల ఖచ్చితంగా బెయిల్ వస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అగ్రనాయకులు అదేవిధంగా వారికి సంబంధించిన న్యాయ విభాగ నిపుణులు కూడా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బెయిల్ కోసం తమ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్. మీరు సైరానా గురు సార్